ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయము 11 అవధూత వైద్యము. పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్పం మాత్రం చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం, చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్యలీలలు గురుచరిత్ర, సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రలలో చూస్తాము. దత్తాత్రేయ పరంపరలోని అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగము కుదర్చడము అనేది ఒక దివ్యలీల. వారి మాట యందు విశ్వాసము గల వారికది అమృతతుల్యమైన ఆరోగ్యము చేకూరుస్తుంది. ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ స్వామివారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగ నివారణ చేయడం ఎందరికో అనుభవము. వేలూరు రామానాయుడికి క్షయవ్యాధి. నెల్లూరు డాక్టర్ల వల్ల నయం కాలేదు. మద్రాసు వెళ్ళి చూపించాలని తలచి శ్రీ స్వామివారి ఆశీస్సుల కొరకు వచ్చాడు. శ్రీ స్వామివారు, అయ్యా, నీ ఊపిరితిత్తులలో చిండబ్బు వెడల్పున మచ్చలున్నాయి, అవేమీ చెయ్యవు, నీవు మద్రాసు పోబల్లేదు, పొంతజముడు పాలు త్రాగు పోతుంది అని సెలవిచ్చారు. ఈ విషయం ఇంట్లో చెబితే అందరూ నవ్వి, అట్లా చేస్తావేమో కండ్లు పోతాయి, పొట్ట పొక్కి చస్తావు అన్నారు. డాక్టర్ల చేతిలో పడి ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఎక్కువ కాలం బ్రతికేది లేదు. శ్రీ స్వామివారి మాట కాదని చచ్చే కంటే శ్రీ స్వామివారు చెప్పినట్లు చేసి చావటం మంచిది అని తలచి అతడు శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి నిజంగానే బొంత జముడు పాలు త్రాగాడు. అటు తర్వాత ఏ మందు లేకుండానే అతని జబ్బు నయమై ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. శ్రీ స్వామివారు వెంకటరెడ్డిపల్లిలో విడుదల చేసి ఉన్నారు. బద్వేలు బాపనపల్లి కాపురసుడొకడు తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆనాడు ఆ ప్రాంతంలో వైద్యం చేసే నాటు వైద్యుల వల్ల నయం కాలేదు. అతడు శ్రీ స్వామివారిని శరణు వేడాడు. శ్రీ స్వామివారు ఆయనకు దోసెడు పచ్చి వేరుశనగకాయ పప్పులు పెట్టి తినమన్నారు. అతడు భయంతోనే అనుమానిస్తూ ఉంటే, అయ్యా, నీ జబ్బంతా పోతుంది, తినాలయ్యో అన్నారు. అతడు అవి తిన్నాక ఒక ముంతడు పుల్ల నీళ్ళిచ్చి త్రాగమన్నారు. అతడు భయపడుతూనే త్రాగాడు. ప్రక్కన ఉన్న నదిలోని తడి ఇసుకలో 4 అడుగుల లోతు గుంట తీసి ఆ గుంటలో అతన్ని కూర్చోబెట్టి మెడ వరకు ఇసుకతో పూడ్చి అరగంట తర్వాత తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఇంత తీవ్రమైన చలి జ్వరంతో అతన్ని ఇసుకలో పూడ్చితే చావడం ఖాయమని అందరూ వెనకాడారు. కానీ శ్రీ స్వామివారు పదే పదే గట్టిగా చెప్పి అతన్ని అలాగే ఇసుకలో పూడ్పించారు. గుంటలో నుండి బయటకు తీసిన దగ్గర నుండి అతని వ్యాధి అంతులేకుండా పోయి మామూలు భోజనం చేశాడు. శ్రీ స్వామివారు చేసిన ఈ విచిత్రమైన లీల వంటివెన్నో శ్రీ గురు చరిత్రలోను, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోను, శ్రీ అక్కల్కోట స్వామి చరిత్రలోనూ చూడవచ్చు. అవధూతలందరికీ మూల పురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క లీలల్లో ఇది ప్రధానమైనది. శ్రీ స్వామివారి దివ్య మహిమను గూర్చి ముదిగేడు గ్రామస్తులు విని ఉన్నారు. ఆ గ్రామస్తుల ప్రార్థనను మన్నించి శ్రీ స్వామివారు మొదటిసారిగా ముదిగేడు గ్రామం వేంచేశారు. ఆ గ్రామంలో చాకలి రోసయ్య బుగ్గలూటి కురుపుతో చాలా కాలంగా బాధపడుతూ ఉన్నాడు. అవతల నుండి యువతల వరకు పూర్తిగా రంధ్రం పడింది. ఎప్పుడూ చీము కారుతూ దుర్వాసన వచ్చేది. ద్రవాహారం తప్ప ఎలాంటి ఆహారము తినలేడు. ఆ రంధ్రానికి పెట్టిన దూది తీస్తే బులబులమని చీము కారేది. ఏ డాక్టర్లు, నాటు వైద్యులు మాన్పలేకపోయారు. అతని దయనీయమైన స్థితిని గూర్చి విన్న శ్రీ స్వామివారు తన కాలి ఎడమ బొటన వేలితో భూమిలోని మట్టిని కాస్త లేపి దాన్ని గుడ్డలో మూట కట్టి ఇచ్చి, ఆ మట్టి నూరి రంధ్రానికి పెట్టి కట్టు, మణికట్టులాగు చేతేడు పొడవు ఉండే 3 చిటికేసరి కొమ్ములు తెచ్చి వాముల దొడ్డి కంపబడిగా నాటి నీళ్లు పొయ్యయ్యా, నీ కురుపు మానుతుంది అని సెలవిచ్చారు. వారం రోజులలోపు ఆ కొమ్ములు చిగిర్చేసరికి ఆ కురుపు పూర్తిగా మానిపోయింది. ఆ దివ్యలీల ముదిగేడు గ్రామస్తుల హృదయాలలో నిద్రాణంగా ఉన్న భక్తి శ్రద్ధలను ఉజ్వలంగా జాగృతం చేసింది. అనేక మంది భజనలతోనూ ఆతిథ్యాలతోనూ శ్రీ స్వామివారిని శ్రద్ధగా సేవించారు. కొల్లా జయరామరాజు చెలిది వ్యాధితోనూ చలి జ్వరంతోనూ బాధపడుతున్నాడు. ఈ విషయం శ్రీ స్వామివారికి విన్నవించుకోగా శ్రీవారు అతని చేత 1 సేరు పచ్చి వేరుశనగకాయలు బలవంతంగా తినిపించి మజ్జిగ త్రావించి ఏట్లో మునిగిరమ్మని ఆజ్ఞాపించారు. అతడు అలానే చేశాడు. తన చెలిది వ్యాధి, చలి జ్వరము పూర్తిగా పోవడంతో అతనికి శ్రీ స్వామివారిపై మరింత భక్తి శ్రద్ధలు వృద్ధి చెందాయి. టైఫాయిడ్ వచ్చిన ఒక భక్తుని చేత సాయి పాలలో ఉడకబెట్టిన పిస్తా పప్పు తినిపించి, విరేచనాలతో బాధపడుతున్న మరో భక్తుని చేత వేరుశనగ పప్పు తినిపించి నీరు త్రావించి వారి రోగాలను మాన్పడానికి పై లీల పోలి ఉంది. నిషిద్ధమైన ఆహారంతో రోగాలను తగ్గించడం అవధూతలందరకు మూల పురుషుడైన దత్తాత్రేయ స్వామి యొక్క లీల. అందుకే అవధూతలందరూ దత్తాత్రేయ స్వామి యొక్క రూపాలని శ్రీ దత్త భాగవతం చెబుతుంది.
ఒకప్పుడు 5 సంవత్సరముల వయస్సు గల బిడ్డకు పొట్ట లోపల గడ్డలేచి విపరీతంగా ఉబ్బి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆ బిడ్డను వారు శ్రీ స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఆ పాపను శ్రీ స్వామివారు తమ చేతులపై బోర్లా పడుకోబెట్టుకుని దిగుడు బావిలోని నీటి యొద్దకు తీసుకుపోయారు. ఆ బిడ్డను బావిలోని నీటి నుండి 1 మీటరు ఎత్తునకు పైకెత్తి నీటి మీద బోర్లా పడేశారు. వెంటనే బిడ్డను గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలేసి మృదువుగా తొక్కారు. ఆ బిడ్డ పొట్టలోని చీము, నెత్తురు నోటి గుండా ఆసనం గుండా వెళ్ళిపోయింది. ఏ మందులు లేకుండానే ఆ బిడ్డ కొద్ది రోజులలో ఆరోగ్యవంతురాలైంది. శ్రీ స్వామివారు తాటిపర్తిలో ఉండగా 1975లో ఒక పిచ్చి పట్టిన యువకుని త్రాళ్లతో బంధించి శ్రీ స్వామివారి వద్దకు తీసుకువచ్చారు. అతనికి గుండం నుండి వచ్చే పొగ పట్టమని ఆజ్ఞాపించారు. 4 మనుషులు బలవంతంగా పట్టుకొని 1 గంటన్నర సేపు గుండంలోని పొగ పట్టారు. తెల్లవారింది మొదలు క్రమేణా తగ్గి 1 వారం రోజులలో పూర్తి స్వస్థత చేకూరింది. ఒకప్పుడు శ్రీ స్వామివారు వేలూరు రామనాయుణ్ణి 15 రోజుల పాటు తిరువల్లూరు మొదలగు ప్రదేశములకు తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మన్నారు. నాయుడు అలాగే పోతూ ఉంటే శ్రీ స్వామివారు అతనిని పిలిచి 2 వస్తువులు చెప్పి, ఇవి కొని నీ మొలత్రాటిలో కట్టుకో, నీకు కనిపించిన జబ్బులు నీవు పొమ్మంటే పోతాయి అని అభయమిచ్చారు. వారు అలాగే చేశారు. రైలు పెట్టెలో చలిజ్వరంతో వణికిపోతున్న బిచ్చకథను చూచి నాయుడు గారు ఆ జ్వరాన్ని పొమ్మని చెప్పిన మరుక్షణమే ఆమె స్వస్థురాలవ్వటము ఆయన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా అనేక చోట్ల అనేక మందికి మాట మాత్రం చేత జబ్బులు పోగొట్టి శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ఇల్లు చేరి శ్రీ స్వామివారిని దర్శించాడు. శ్రీ స్వామివారిని దర్శించిన అరగంటకు ఒకరు తమ ఎద్దుకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉంటే వచ్చారు. వెంటనే రామనాయుడు ఆ ఎద్దును సమీపించి పో జబ్బా అని పూర్వం వలనే ఆజ్ఞాపించాడు. కానీ ఆ ఎద్దు చనిపోయింది. ఇన్ని జబ్బులు నయం చేసిన తన శక్తి ఇప్పుడు ఎందుకు ఇలా వ్యర్థమైందో అతనికి అర్థం కాలేదు. వెంటనే శ్రీ స్వామివారిని దర్శించి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామివారు, ఇక ఆ వస్తువులు నీ మాటకు పనిచేయవు అని అన్నారు. యాత్ర నుండి తిరిగి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించిన వెంటనే వారికి ప్రసాదించబడిన దివ్యశక్తి అంతరించిందన్నమాట. అందరి జబ్బులు తగ్గించింది శ్రీ స్వామివారి మాటేనని, ఆ వస్తువులు కాదని మనం గుర్తించాలి. ఒకరోజు శ్రీ స్వామివారు తన సేవకునకు మంత్రించే గుడ్డనిచ్చి ఇక మీదట బాధలకు గురి అయిన వారికి మంత్రించమన్నారు. 13 మందికి తేళ్లు, పాములు కుట్టిన వారికి మంత్రించాడు. వరుసగా అందరికీ మంత్రించిన వెంటనే బాధ నివృత్తి అయ్యింది. ఆ తర్వాత మంత్రించిన వారికి క్రమంగా కొంత టైము తీసుకొని కొంత బాధ అనుభవించాక కానీ తగ్గలేదు. ఏమి స్వామి మొదట తగ్గినట్లు వెంటనే తగ్గడం లేదు అని అడిగితే, అయ్యా, 1,00,000 పాపాలకు ఒక్కసారి తేలు కుడుతుంది. ఆ పాపఫలం కొంతైనా అనుభవించకుండా వెంటనే తగ్గిస్తే పైవాళ్ళు నీవు లేని సమయంలో మరలా కుట్టిస్తారు. అప్పుడు పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడే కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా అని అన్నారు శ్రీ స్వామివారు. కర్మఫలం ఎలా పనిచేస్తుందో, సద్గురువు ఎలా ఆ బాధ నుండి విముక్తులను చేస్తారో చూడండి. శ్రీ స్వామివారు శరీరంతో ఉన్నప్పటి నుండి 1986 వరకు మల్లిక వెంకయ్య నిరంతరం శ్రీ స్వామివారి గుండానికి బొంతజముడు చెట్లు కొట్టి తోలుతున్నాడు. బొంతపాలు మన శరీరంపై పడితే అంతవరకు బొబ్బలు లేచి పుండు పడుతుంది. పశువులు బొంతజముడు చెట్లకు రాసుకుంటే వాటి శరీరానికి పాలు తగిలిన చోట చెక్కు లేచి పుండు పడుతుంది. అలాంటిది వెంకయ్య ఆ చెట్లు కొట్టేటప్పుడు కానీ వాటిని బండిలోకి మోసేటప్పుడు కానీ బొంతజముడు పాలు ఆయన వల్లంతా పడతాయి. కానీ ఎక్కడ ఏమాత్రమూ పొక్కదు. ఎన్నో మార్లు ఆ పాలు వెంకయ్య కండ్లలో పడుతూ ఉంటాయి. కళ్ళు ఎర్రబడి వాస్తాయి. పెన్సిలిన్ కంటి మందు వేస్తే 2వ రోజుకు కన్ను మామూలుగా అయ్యింది. కానీ బొంతపాలు కంటిలో పడితే కళ్ళు పోతాయని ప్రతీతి. ఒకప్పుడు శ్రీ స్వామివారు రావూరు తాలూకా ముదిగేడు గ్రామంలో విడిది చేసి ఉన్నారు. ఒకరోజు తీవ్రమైన తెల్లబట్ట వ్యాధితో బాధపడుతున్న ఒక ఆమెను శ్రీ స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఆ రోజులలో వీలైన వైద్యాలన్నీ చేయించి విఫలమై వచ్చారు. 2-3 రోజులు శ్రీ స్వామివారి చెంత వేచి ఉన్న వారేమీ చెప్పలేదు. 3వ నాటి రాత్రి అందరూ నిద్రపోయేటప్పుడు శ్రీ స్వామివారి సన్నిధిలో మరణించడమే మేలని తలచి ఆమె శ్రీ స్వామివారి అగ్నిగుండంలో దూకింది. ఆమెకు ఏమాత్రం వల్లు కానీ గుడ్డలు కానీ కాలలేదు. ఆనాటితో ఆమె జబ్బు శాశ్వతంగా నివారణ అయ్యింది. పాలకొల్లు సుబ్బమ్మ గారికి థైరాయిడ్ క్యాన్సర్ వల్ల రాయవేలూరులో ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అంటే చాలా భయపడి సుబ్బమ్మ శ్రీ స్వామివారిని అనన్యంగా స్మరించింది. ఆపరేషన్ అయినంత వరకు శ్రీ స్వామివారు ఆమె ప్రక్కన కూర్చుని ఉన్నట్లు స్పష్టంగా ఆమెకు ఒక దర్శనం ప్రసాదించారు. శ్రీ స్వామివారు ఉన్నారు అన్న ధైర్యంతో ఆపరేషన్ చేయించుకున్నది. శ్రీ స్వామివారి కృప వలన ఆమె ఆరోగ్యం చెక్కబడి ఆ తర్వాత 13 సంవత్సరములు జీవించింది. నాగుల వెల్లటూరు నివాసి కూచి పట్టాభిరామయ్య చిన్ననాడు 5 సంవత్సరముల వయసు వరకు చలిజ్వరము, బేదులతో బాధపడేవాడు. వీరి తల్లిదండ్రులు చేయని వైద్యము కానీ మంత్రతంత్రాలు కానీ లేవు. ఇక బిడ్డ బ్రతకడు అనే నిశ్చయానికి వచ్చి చివరి ఆశగా బద్వేలు తిప్ప మీద ఉన్న శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకుపోయారు. అబ్బో, ఆయనకేమయ్యా, మిద్ద మీద మిద్ద కడతాడు, బాగుంటాడులే
అంటూ పచ్చి వేరుశనగ గింజలు తినిపించి గుడ్డతో మంత్రించారు. అంతే ఆనాటి నుండి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. శ్రీ స్వామివారి మాటపై పట్టాభిరామయ్యకెంతో విశ్వాసమో ఈ క్రింది సన్నివేశం నిరూపిస్తుంది. వారు 1971 సంవత్సరంలో శ్రీ స్వామివారిని అడగకుండానే మిద్దె ఇల్లు కట్టనారంభించారు. గోడలు పూర్తయి 8 నెలలు గడిచిన పరిస్థితులు కలిసిరాక స్లాబు పోయలేకపోయాడు. చివరకు తన పొరపాటు గ్రహించి శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యా, అది పీనుగుల మట్టు, ఆ స్థలం వదిలి 4 మూరలు దక్షిణం పడమర జరిగి కట్టుకో, అంతా బాగుంటుందని సెలవిచ్చారు. 10,000 రూపాయలు ఖర్చు చేసి కట్టిన గోడలను తీసేసి శ్రీ స్వామివారు చెప్పిన విధంగా నిర్మించనారంభిస్తే త్వరగా పని పూర్తయింది. పిల్లా పాప కులాసాగా ఉన్నారు. నూతేటి శ్రీ రామయ్య గారి నిమ్మ చెట్లు ఎన్నాళ్లకు కాపుకు రాలేదు. శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు. చెరువు దగ్గర వాగులో నీళ్లు తెచ్చి ఆ నీళ్లు క్రింద పడకుండా ప్రతి చెట్టు పైన 1 గిన్నెడు పోయండి, చెట్లు బాగా కాపు కాస్తాయి అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు. వారు అదే విధంగా చేశారు. కొన్ని నీళ్లు మిగిలితే వాటిని బావిలో పోశారు. పై చెట్లేగాక ఆ బావి నీరు పారిన ఆ చెట్లన్నీ ఒకే తూరి కాపుకొచ్చాయి. పసుపులేటి లక్ష్మమ్మకు పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు. అప్పుడప్పుడు శ్రీ స్వామివారిని దర్శించేది. ఎప్పుడు వెళ్ళినా కొన్నాళ్ళు తన దగ్గర ఉండమని, కోట్లు లాభం వస్తుందని చెప్పేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు ఆమెను 1 నెల 2 రోజులు భజన చేసుకుంటే దేవుని లెక్కలోకి వస్తావని స్వప్నంలో చెప్పారు. ఆమె అదేవిధంగా శ్రీ స్వామివారి చెంత చేరి భజన చేస్తూ ఉంది. శ్రీ స్వామివారు చెప్పిన వాయిదా దాటిపోయినా శ్రీ స్వామివారు ఆమెకు సెలవు ఇవ్వలేదు. మంచాన ఉన్న తన తల్లిని సేవించాలని శ్రీ స్వామివారికి ఆమె విన్నవిస్తే, ఎవరికైనా ₹1 ఇచ్చి సేవ చేయించమను, నీకు ఈ చెట లక్షల లాభం వస్తుంది అన్నారు. ఆమె అన్న వస్తే కూడా అదే విషయం చెప్పి పంపారు. వాళ్ళ అన్న వెళ్ళాక ఈమె మరలా శ్రీ స్వామి సేవకుల చేత చెప్పించింది. అందుకు శ్రీ స్వామివారు ఆమె కాళ్లకు కురుపులు లేచి ఆడ పడుందని వాళ్లకు చెప్పి పంపు అన్నారు. నిజానికి ఆమెకు అలాంటి కురుపులే లేవు. కానీ చిత్రంగా తెల్లారేసరికి చీలమండపై నిమ్మకాయంత కురుపులు తయారైనవి. ఆ సంగతి శ్రీ స్వామివారికి చెబితే, చూడవయ్యా, భజన చేసుకుంటూ ఈడ పడుండమంటే దుర్బుద్ధి మాటలు మాట్లాడుతుంది అన్నారు. ఇంటికి వెళ్ళాలి అనుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఆమె పశ్చాత్తాపపడింది. ఆ సాయంకాలం శ్రీ స్వామివారు ఆమెను ప్రేమగా పలకరిస్తూ, ఏమమ్మా, కురుపులు లేచాయా? పోతాయిలే అని ఆమె కురుపులను తన అమృత హస్తములతో స్పృశించారు. 2వ రోజుకు ఏ మందులు లేకుండానే కురుపులు మాయమయ్యాయి. అది మొదలు ఆమె అనేక పర్యాయములు శ్రీ స్వామివారిని దర్శించి సేవిస్తుంది. తలుపూరు కరణం జీవి రమణయ్య గారు ఇలా వ్రాస్తున్నారు. గత 20 సంవత్సరములుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఎందరో డాక్టర్లకు, నాటు వైద్యులకు చూపాను. వారి మందులేవి ఉపకరించలేదు. ఒకరోజు ఏదో విషయమై శ్రీ స్వామివారిని ప్రశ్న అడగాలని అరటిపండ్లు, తాంబూలము, దక్షిణ తీసుకుని వెళ్ళాను. శ్రీ స్వామివారు ఎంత బతిమాలినా అరటిపండ్లు స్వీకరించక వాటిని అగ్నిగుండంలో వేయించారు. చిత్రంగా నేను ప్రశ్న అడిగే బదులు నా కడుపు నొప్పి విషయం విన్నవించుకున్నాను. ఊరికి ఉత్తరంగా నుండి ఒకరింట్లో రాత్రి జాము పొద్దుపోయాక భోజనానికి వస్తానని ముందుగా చెప్పకుండా వెళ్ళి భోంచెయ్యి, నీ కడుపు నొప్పి పోతుంది అన్నారు. అది అవధూతల వైద్య విధానమని, వారి అమృతవాక్కు ప్రభావం వలన వ్యాధులు నయమవుతాయని తెలియని నేను ఏదో చెప్పాడులే అని అశ్రద్ధ చేశాను. నా కడుపు నొప్పి నన్ను వదలలేదు. సరికదా, శ్రీ స్వామివారి మాట మాత్రం ఎలా వ్యర్థం కానిస్తారు. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేక రాత్రి 9:30 గంటలకు బొగ్గుల పొయ్యి అంటిస్తున్నాను. అప్పుడు మా గ్రామాన ఉత్తరంగా ఉన్న పూజారి మా ఇంటికి వచ్చి నేను వంట చేస్తూ ఉండడం చూచి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టాడు. అక్కడ తినినది పచ్చడి, మజ్జిగాన్నం మాత్రమే. కానీ ఆనాటి నుండి నా కడుపు నొప్పి అదృశ్యమై ఏమి తిన్నా జీర్ణం చేసుకోగలుగుతూ ఆరోగ్యంగా ఉన్నాను. వారి దివ్యవాక్కు, వారి అనుగ్రహ బలాన్ని నేనేమని కొనియాడగలను. అధ్యాయం 11 సంపూర్ణం.